అయ్యప్ప స్వాములు బీజేవైఎం కలిసి హైదరాబాద్ లక్డీకపుల్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. స్వాములను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్ట్ చేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని స్వాములు మండిపడుతున్నారు. సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే లాఠీచార్జ్ చేశారని స్వాములు అంటున్నారు. డ్రెస్ కోడ్ పై మొన్నిచ్చిన మెమోతో ఈ వివాదం మొదలైంది. మాల వేసుకున్నా సరే యూనిఫామ్ లేకుండా డ్యూటీకి రావద్దని ఇటీవల పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు విధుల్లో ఉన్న వారికి అయ్యప్పమాల డ్రెస్ వేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ బీజేవైఎం అలాగే కొంతమంది బీజేపీ కార్యకర్తలు కొంతమంది స్వాములు కూడా డీజీపీ కార్యాలయం ముట్టడించిన కార్యక్రమంలో కూడా ఉద్రిక్త పరిస్థితులకే ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది స్వాములు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటండి వివాదం ఏంటి? ఎందుకంటే ఒకవైపు పోలీసులు కూడా నిబంధనలు ఉన్నాయి, యూనిఫామ్తోనే విధులు నిర్వహించాలని, కానీ మీరేమో డ్రెస్ వేసుకుంటూ కూడా వెసులుబాటు కల్పించాలని మీరు అంటున్నారు. సో ఏది? ఓం స్వామి శరణమయ్యప్ప. స్వామి విధి నిర్వహణలో యథావిధిగా డ్రెస్ వేసుకున్నా కూడా దానిపైన బ్లాక్ కండువా అనేది ఉంటుంది, స్వామి మాల ధారణ అనేది ఉంటుంది స్వామి. దాన్ని కూడా మీరు ఆక్షేపించి మీరు నల్లటి దుస్తులు ధరించకూడదు అని, మీరు డ్యూటీకి విధులకు రావద్దు అని మెమో ఇవ్వడం అనేది చాలా దారుణంగా ఉంది స్వామి. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు స్వామి గతంలో. ఇప్పుడే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. ఆల్రెడీ మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో డైరెక్షన్స్ కూడా ఇచ్చారు పోలీసులకి. స్వామి నియమ నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు స్వామి. మేము స్వాములుగా ఒక పోలీస్ వ్యవస్థలో జరిగిన అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాము. మీరు అందరూ కూడా మాలలో ఉన్నారు, మరి లాఠీ చార్జ్ చేయడం దీన్ని ఎట్లా చూస్తారు? అది చాలా తప్పు సార్. ఎందుకంటే నేను ఒక సాటి పోలీస్కి వ్యక్తికి అలా జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు మా మీద రిటర్న్ లాఠీ చార్జ్ చేయడం చాలా తప్పు. చాలామంది వచ్చారు, చాలామందిని లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మేము స్వామిమాలలో ఉన్నాం కానీ కేవలం స్వామిమాలలో ఉన్నామని చెప్పి మా మీద లాఠీ చార్జ్ చేయడానికి వచ్చి ఆగిపోయిన సందర్భం జరిగింది. ఇంకోటి తెలియచేంది అంటే 2 సంవత్సరాల నుంచి మనం ఉండేది భారతదేశంలో అయితే కాదే కాదు. రేపటి దినంలో మనం బొట్టు పెట్టుకోవాలనే ఇట్లా పర్మిషన్ తీసుకునే అవసరం ఉండంత చేస్తున్నారు.